శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచదశి 25వ భాగం 14/6/25 షష్ఠ ప్రకరణంలో ఉన్న చిత్ర దీప ప్రకరణం అంటారు. అంతర్యామిణమారభ్య స్థావరాం దేశవాదినః సంచస్వర్థార్కవంశాదే కులదైవత్వదర్శనాత్ అశ్వత్థ అర్కవంశాదే అశ్వత్థ రావి చెట్టు, అర్క జిల్లేడు, వంశ వెదురు, ఆదేహి మొదలైన వాటి యొక్క కులదైవత్వ దర్శనాత్ కులదేవతలుగా ఉపాసించటం వల్ల అంతర్యామి ఆరభ్య మొదలుకొని స్థావరాం దేశవాదిన స్థావరాలైన చెట్లు చేమల వరకు ఈశ్వర భావాన్ని వాదిన వాదించేవాళ్ళు సంతి ఉన్నారు లోకంలో. అంతర్యామి మొదలు చివరకు రావి చెట్టు, తులసి చెట్టు, జిల్లేడు, పుట్టలు, గుట్టలు దేవుడని కులదేవతలని పూజించే మతాలు ఎన్నో లెక్క లేకుండా ఉన్నాయి. కనుక స్థావరాలే ఈశ్వరుడని ఎందుకు అనరాదు అని చాలామంది అంటూ ఉంటారు. తత్వనిశ్చయ కామేన న్యాయాగమన విచారిణాం ఏకైవ ప్రతిపత్తి స్యాత్ సా సత్ర స్ఫుటముచ్యతే. తత్వనిశ్చయ కామేన తత్వనిశ్చయ కామేన పరతత్వ నిశ్చయం కోర్తే న్యాయ ఆగమ విచారణ న్యాయ విచారం వేదాంత విచారం కలవాళ్ళకి ప్రతిపత్తి తత్వనిశ్చయం ఏకైవ ఒక్కటే అవుతుంది. సాపి ఆ తత్వనిశ్చయ బుద్ధి కూడా అత్ర ఈ చిత్ర దీపికలో స్ఫుటం సందేహాలు పోయేటట్లు ఉచ్యతే చెప్పబడుతుంది. చక్కగా వేదాంత శాస్త్రాన్ని మీమాంసా శాస్త్రాలను పరిశీలించి నిశ్చయించిన వాళ్ళకి ఎన్ని మతాలు లేవు. వారి మతం పరతత్వం ఒక్కటే తప్ప తక్కినవన్నీ వాళ్ళ అధికారాన్ని అనుసరించి బోధన సౌకర్యం కోసం తెలపబడినవని ఈ చిత్ర దీపంలో స్పష్టీకరిస్తున్నాం. మాయాంతు ప్రకృతిం విద్యాన్మాయినంతు మహేశ్వరం అస్యావయవభూతైస్తు వ్యాప్తం సర్వమిదం జగత్. మాయాంతు మాయన్ ప్రకృతినిగా విద్యాత్ తెలుసుకోవ. మాయినంతు మాయ ఉపాధికుడైన ఈశ్వరుడు మహేశ్వరం
మాయ అధిష్టాత అయిన పరమేశ్వరుడిగా విద్యాత్ తెలుసుకోవ. అస్య ఈ పరమేశ్వరుడి యొక్క అవయవభూతైస్తు అవయవ స్వరూపాలైన చరాచరాత్మకాలైన సర్వజీవుల చేత ఇదం ఈ సర్వం సమస్తమైన జగత్తు ప్రపంచం వ్యాపించబడి మాయ ఈ జగత్తుకు ఉపాదాన కారణమవుతూ ప్రకృతి అనబడుతోంది. అలాంటి మాయకు ఆధారుడైన అంతర్యామి మహేశ్వరుడిగా ఈ అంతర్యామి యొక్క అంశస్వరూపాలైన జంగమ స్థావరాత్మకమైన మనుష్యులు, పశువులు, చెట్లు, కొండలు, ఏర్లు మొదలైనవి సర్వ ప్రపంచం వాటి చేత వ్యాపింపబడిందని వేదం చెప్పి ఈతి సృత్యనుసారేణ న్యాయో నిర్ణయ ఈశ్వరే తథా సత్యా విరోధ స్యాత్ స్థావరాంతేష వాదినం. అతి ఇది ఈ పైన చెప్పబడిన ప్రకారం సృత్యనుసారే వేదాన్ని అనుసరించి ఈశ్వర విషయకమై నిర్ణయ నిర్ధారణం న్యాయయుక్తం అయి తథా సత్ అలా అవుతుండగా స్థావరాంతేశవాదిన స్థావరాంత వృక్షాల పర్యంతంలో ఉన్న సర్వభూతాలను ఈశ్వరుడని వాదినాం వాదం చేసేవాళ్ళు విరోధం లేకపోవటం సర్వసమ్మతమై ఉండటం చేత శ్యాత్ అవుతారు. మాయాంతు ప్రకృతిం విద్యాత్ అని పైన చెప్పబడి ఉన్న శృతి ప్రకారం స్థావర జంగమ పర్యంతమైన సర్వభూతాలు ఈశ్వర స్వరూపమని చెప్పడం సర్వజన హితైకముగా ఉంది, సమ్మతంగా. మాయాచేయం తమో రూప తాపనీయేతదీరణాత్ అనుభూతిం తత్ర మానం ప్రతిజ్ఞే శృతి స్వయం. తాపనీయ ఉపనిషత్తులో తదీరణాత్ ఈ మాయాస్వరూపం చెప్పబడటం వల్ల ఇయంచ ఈ మాయ తమో రూప తమో గుణస్వరూపమైంది. తత్ర తమో గుణస్వరూపం కలగటంలో అనుభూతి అనుభవాన్ని మానం ప్రమాణంగా శృతి వేదం స్వయం తాను ప్రతిజ్ఞే ముందే చెప్పి మాయ ఏంటో శృతి చెప్తే మాయాచ తమో రూప మాయ తమో గుణ స్వరూపమైందని ఉత్తర తాపని పూర్వతాపని అనే ఉపనిషత్తులు ఉద్ఘోటిస్తుంది. అంటే వేదం చెప్పినట్లే కనుక లోకానుభవాన్ని ప్రమాణంగా చేసుకొని అది చెప్పి జడం మోహాత్మకం తచ్చేత్యనుభావయతి శృతి అబాల గోపం సృష్టత్వా దానం చింతస్య సాబ్రవీత్. తత్ ఆ తమో గుణస్వరూపమైన మాయ జడమని మోహాత్మకం అజ్ఞాన స్వరూపమైనదని ఇది ఈ విధంగా శృతి వేదవాక్యం అనుభావయత్ లోకానుభవం చెబుతో ఆబాల గోపం చిన్నపిల్లాడు మొదలు వెర్రి గొల్లవాడి వర స్పష్టత్వా అందరికీ తెలిసింది అవటం వల్ల తస్య ఆ తమో గుణస్వరూపమైన మాయ అనంతత్వాన్ని ఆ వేదవాక్యం అబ్రవీత్ చెప్పి మాయ జడస్వరూపమైనదని అందరినీ మోహింపచేస్తుందని అనంత స్వభావం కలదని శృతి తదేతదజ్జడం మోహాత్మకం అనంతం అని మొదలైన వేదవాక్యాలు మాయాస్వరూపుడైనటువంటి అబాల గోప విదితమని
అనుభవ గోచరం అవటం మనకు చెప్తారు. అచిదాత్మ ఘటాదీనాం యస్వరూపం జడం హి తత్ యత్ర కుంఠీ భవేద్ బుద్ధి సమోహ ఇతి లౌకికాః. అచిదాత్మ ఘటాదీనాం, అచిదాత్మ చేతన పదార్థాలు కాని, ఘటాదీనాం కుండ మొదలైన వస్తువుల యొక్క యత్ స్వరూపం, ఏ స్వరూపం ఉందో తత్ అది జడం హి, జడ శబ్దార్థం కదా. ఎత్ర ఏ విషయంలో బుద్ధి బుద్ధి కుంఠీ భవే తెలుసుకోజాలక భ్రాంతి పడుతుందో సహ అది మోహ ఇది మోహం అని లౌకికాః సామాన్యంగా లోకజ్ఞానం కలవాళ్ళంతా భావిస్తారు. కుండ గోడ మొదలైనవి అచేతనాలు అనే బుద్ధి అందరికీ ఉంది. అవి జడస్వరూపము యొక్క అనుభవము. ఇది నా బుద్ధికి అందకుండా ఉంది అనేటువంటి అనుభవం మోహస్వరూపము యొక్క అనుభవం అవుతుంది. అది అందరికీ తెలిసిన విషయం. ఇత్థం లౌకిక దృష్ట్యైత సర్వై అభ్యనుభూయతే యుక్తి దృష్ట్వా త్వ నిర్వాచ్యం నాస్తదాసీది తే శృతిదాదిసీదితి శృతే. ఏతత్ ఈ జాడ్యమోహలక్షణమై తమోరూపత్వం ఇత్థం ఆ పైన చెప్పబడిన విధంగా లౌకిక దృష్ట్యా లోక జ్ఞానం చేత సర్వైరపి జనులందరి చేత అనుభూయతే అనుభవింపబడుత. నాసదాసీదితి శ్రూయతే సద్రూపాన్ని అసద్రూపం కాదని చెప్పే శృతిని బట్ యుక్తి దృష్ట్యా యుక్తి చేత ఆలోచించి చూడటం చేత అనిర్వాచ్యం అంటే చెప్పటానికి వీలు లేకుండా, అంటే సద్రూపమని కాదు అసద్రూపమని కాదు, మాటలతో చెప్పటానికి అలవి కాదు అనటం శాత్ అవుతాం. ప్రకృతి సంబంధమైన జడస్వరూపమైన మోహస్వరూపమైన తమోరూపత్వం చక్కటి లోక జ్ఞానం కలిగి పరిశీలించటం చేత అందరికి అనుభవ గోచరమవుతుంది. ఇది సద్రూపం, ఇది అసద్రూపం కాదనేటువంటి శృతి వాక్యం ఉందే, నా సదాసీన్నో సదాసీత్. ఈ శృత్యర్థాన్ని బట్టి వేదార్థాన్ని బట్టి యుక్తి చేత సూచన అనిర్వాచ్యమవుతుంది, వర్ణింప వీలు లేనిది. అంటే వాక్కు చేత ఇలాంటిదని వర్ణించలేము. ద్విభాతత్వాన్నో సదాసీచ్చ బాధనాత్ విద్యాదృష్ట్యా స్మృతం పుచ్చం తస్య నిత్య నివృత్తితః. విభాతత్వాత్ ఆ మాయ ప్రకాశించటం వల్ల అసద్రూపమైంది నాసీత్ కాదు. బాధనాత్ శృతి నిషేధించటం వల్ల సత్య సద్రూపాన్ నో అసీత్ కాదు. తస్య ఆ తమస్సుగా ఉన్న స్వరూపమైన మాయ నిత్య నివృత్తితః నిత్య ఎల్లప్పుడు నివృత్తితః నివర్తించటం వల్ల విద్యాదృష్ట్య విజ్ఞాన దృష్టి చేత తుచ్చమై కాలత్రయంలో లేనిదని శృతి చేత చెప్పం. ఈ మాయ శశవిషాణ కుందేటి కొమ్ము లాంటి, వంధ్యాపుత్రు గొడ్రాలికి కొడుకు పుట్టటం లాంటిదని అందామా. ప్రకాశించటం చేత లేని అసద్రూపం అంటానికి వీళ్ళే. శృతి నేహ నానాస్తి కించన
అంటే ఇహ ఈ ఆత్మలో కించన ఏదీ కూడా నాస్తి లేదు అనే శృతివాక్యం చేత్ నిషేధింపబడటం చేత్ ఉనికి సద్రూపం ఉనికి అంటానికి వీల్లే. ఈ రెండు వాదాలు కాదు, మూడవదైంది ఏదైనా ఉంది అంటే లేదు. సదసద్రూపం అనే పక్షం పరస్పర విరుద్ధ ధర్మం కలది కనుక శృతియే ఆ పక్షాన్ని అయుక్తం అని శృతి చేత ఉపేక్షించబడి తుచ్చమిదం రూపస్య ఆ ప్రకృతి విజ్ఞానం చేత నివర్తించటానికి వీలవుతుందంతం వల్ల విద్వదనుభవాన్ని బట్టి కూడా తుచ్చం కాలత్రయంలో లేని అని శృతి చేత చెప్పబడి తుచ్చా నిర్వచనీయాచ వాస్తవీచేత్య సౌత్రిధా జ్ఞేయా మాయా త్రిభిర్బోధై సరౌతయాక్తి లౌకికైః. అసౌ మాయ ఈ మాయ సరౌతయౌక్తిక కౌలౌకికై. సరౌత శృతి సంబంధమైంది, యౌక్తిక యుక్తి సంబంధమైనది, లౌకికై లోక సంబంధమైనది. త్రిభిః మూడైన బోధై బోధలచే తుచ్చ కాలత్రయంలో లేనిది, అనిర్వచనీయాచ వాక్కు చేత చెప్పటానికి వీలు లేనిది, వాస్తవీచ సత్యమైంది ఇతి అని త్రిధా మూడు రకాలుగా జ్ఞేయా తెలిసి కొనదగినది అవుతుంది. ఇక్కడ యథాక్రమంగా అన్వయ చాతుర్యాన్ని గ్రంథకర్త చూపిస్తారు. ఈ మాయ క్రమంగా శ్రౌత సంబంధమైన దృష్టి చేత కాలత్రయంలో లేనిదని, యుక్తి సంబంధమైన దృష్టి చేత వాక్కు చేత చెప్పటానికి వీలు లేదని, లోక సంబంధమైన దృష్టి చేత వాస్తవమైందని, తుచ్చ అనిర్వచనీయ వాస్తవి అని మూడు విధాలుగా తెలుసుకోవాలి. అస్య తత్వ సత్వమసత్వం చ జగతో దర్శయత్యసౌ ప్రసారణాచ్చ సంకోచాద్యథా చిత్రపటస్తథా. చిత్రపటగా బొమ్మల మీద అంటే వస్త్రం మీద బొమ్మల్ని అద్దకం మూలం ఆ అద్దకం కల వస్త్రం బట్ట యథా ఏ విధంగా ప్రసారణాత్ విస్తరింప చేయటం వల్ల సంకోచ ముడుచుకోవటం వల్ల తనలోని చిత్రపు బొమ్మల ఉనికి అవి లేకుండా చూపిస్తోందో తథా అదేవిధంగా అసౌ ఈ మాయ అస్య ఈ జగత ఈ జగత్తు యొక్క సత్వం ఉండటాన్ని అసత్వంచ లేకపోవట దర్శయతి చూపిస్తుంది. ఏమిటి భావం? బొమ్మల అద్దకం కలిగిన ఒక వస్త్రాన్ని, చిత్రాలు ముద్రించిన ఒక వస్త్రాన్ని విస్తరింపచేసినప్పుడు దాని ఉనికి ఏమిటో తెలుసు. ఆ వస్త్రాన్ని ముడిస్తే దానిలోని బొమ్మలు లేకపోవటం కలప. అలానే ఈ మాయ ప్రపంచము యొక్క ఉండటం లేకపోవటం కలిమి లేములను చూడు. మాయ చేస్తున్న చమత్కారం ఇది. శృతి ఏమంటోంది? అస్య సత్వమసత్వంచ దర్శయతి అని. అంటే ఆ శృత్యర్థం ఈ శ్లోకంలో చెప్పారు. అస్వతంత్రా హి మాయా స్యాత్ అప్రతీతేర్వినాచితం స్వతంత్రాతి తథైవ స్యాత్ అసంగస్యాన్యథా కురుతే. మాయా ప్రకృతి చితం వినా చిద్రూపుడైన ఆత్మను వదిలేసి ఆ అప్రతీతే ఉరింపకపోవటం వల్ల అస్వతంత్రాహి స్వతంత్రత లేనిదై స్యాత్ ఉంటుంది అవుతుంది.
అసంగస్య నిస్సంగుడై దేనికి అంటుకోని వాడై కూటస్థు అన్యథా అంటే సంగము లేని వాడిగా బంధత్వం లేని వాడిగా కృతేహ చేయటం వల్ల స్వాతంత్ర్యం కలది తథైవ ఆ ప్రకారంగానే స్యాత్ అవుతుంది. మాయ ఆత్మను వదిలిపెట్టితే స్ఫురించదు కనుక స్వాతంత్రం లేని తన లేనిది అన్నారు. మళ్ళా మాయ ఆత్మను వదిలిపెట్టితే స్ఫురించదు కనుక దానికి స్వతంత్రం లేదు. అసంగుడైన ప్రత్యేగాత్మ సంగమం కలవాడిగా అంటే దేంతోనో ఒకదా బంధం కలిగిన వాడిగా చేయటం చేత స్వతంత్ర అస్వతంత్రేణ స్వతంత్రం అస్వాతంత్రం రెండు కలది అని మనకు అర్థం చేసుకోవాలి. కూటస్థా సంగమాత్మానం జగత్వేన కరోతి సా చిదాభాసస్వరూపేణ జీవేశావతి నిర్మమే. సా ఆ మాయ కూటస్థా సంగం కూటస్థుడు అవటంచే అసంగం ఏ రకమైన బంధం సంగమం లేకపోవటం ఆత్మానం ప్రత్యేగాత్మన్ జగత్వేన ప్రపంచ స్వరూపుడిగా కరోతి చేస్తాం. చిదాభాస స్వరూపేణ చిదాభాస స్వరూపం చేత్ జీవేశాన జీవుణ్ణి ఈశ్వరుణ్ణి కూడా నిర్మమే నిర్మించింది. స్వభావం చేత నిర్వికారుడు అసంగుడు అయిన ప్రత్యేగాత్మను జగత్తు రూపునిగా చేసింది. అంటే సర్వ జగత్తు ప్రత్యేగాత్మలో యథార్థంగా లేని దానిని కల్పించింది. అలాగే ఆ మాయ జీవ ఈశ్వరుడిద్దరిని చిదాభాస స్వరూపంచే వేరుగా విభాగం కలగజేసేది. ఈ అర్థం శృతిలో ఉంది. జీవేశావాభావే భాసేన కరోతి జీవేశా అవాభాసేన కరోతి అనే శృతి చేత అలా చెప్పదు. కూటస్థమనుపదృత్య కరోతి జగదాదికం దుర్ఘటైక విధాయిన్యాం మాయాయాం కాచమత్కృతి. కూటస్థం ప్రత్యేగాత్మను గురించి అనుధృత్య ఉపద్రవం కలగచేయటం కూటస్థ స్వరూపానికి హాని కలిగింపకుండా జగదాదిక జగత్తు మొదలైన దాన్ని కరోతి చేస్తుంది. దుర్ఘటైక విధాయిన్య దుర్ఘట చేయటానికి సాధ్యం కాని పనులను విధాయిన్యాం చెయ్యగలిగి మాయలో క్షమకృతి ఆశ్చర్యపడతగిన్ కా ఏమి అస్తి ఉందంటే ఏమి మాయ చెయ్యలేని పని లేదు అని. కూటస్థ స్వరూపానికి ఏమాత్రం హాని కలగనీయక ఆ కూటస్థుడిలో జగత్తంతా కల్పించింది. అఘటన ఘటన సామర్థ్యం కలిగి అంటే ఎంతటి అసాధ్యమైన పనైనా చేయగలిగిన మాయ విషయమై ఇది ఇలా చేయటంలో ఒక వింత ఏం లేదు. ద్రవత్వం ఉదకే వహ్నౌ ఔష్ణ్యం కాఠిన్యమస్మని మాయాయాం దుర్ఘటత్వంచ స్వతసిద్ధ్యతి నాన్యతః. ఉదకే నీతిలో ద్రవత్వం ద్రవ స్వభావాన్ని వహునౌ అగ్నిలో ఔష్ణ్యం వేడిని అస్మని రాతిలో కాఠిన్యం కాఠిన్యాన్ని మాయాయాం మాయయన్ దుర్ఘటత్వంచ అసాధ్యమైన పనులను చేయదు స్వతః స్వాభావికమే
సిద్ధ్యతి అవుతుంది. అన్యతః ఇంకొక దాని వల్ల నా ఏర్పడు. ఇదంతా మాయ చేసేది. నీళ్లలో ప్రవహించే ధర్మం ద్రవత్వం, అగ్నిలో వేడి ఉండదు, రాతిలో గట్టితనం ఉండదు, ఇతర పదార్థాల వల్ల కలగక స్వభావ సిద్ధాలై ఉన్నట్లుగా మాయలో కూడా అఘటన ఘటనారూపమైన శక్తి స్వతసిద్ధమై ఉందే కానీ మరొక పదార్థం వల్ల దానికేం కలగల. అది నవేత్తి లోకో యావత్తం సాక్షాత్ తావచ్చమత్కృతిం ధత్తే మనసి పశ్చాత్తు మాయైషేత్యుపశామ్యతి. తం అంటే ఆ కూటస్థుని, లోకః జనం, యావత్ ఎంతవరకు, సాక్షాత్ ప్రత్యక్షంగా, న వేత్తి తెలుసుకోదో, తావత్ అంతవరకు, మనసి మనస్సులో, చమత్కృతి చమత్కారాన్ని ధత్తే చేస్తా. పశ్చాత్తు ఆ పరమాత్మను తెలుసుకున్న తర్వాత అయితే ఏషా ఈ మాయేతి మాయ అనేది ఉపశమిస్తోంది, స్వరూప నాశనం పొందుతోంది. లోకంలో మాయా చమత్కారాలు చేసే గారడీవ తాను కనపడకుండా ఎన్నెన్నో చిత్ర ప్రదర్శనలు చేసి చివరకు అవి అసత్యాలని కనపడగానే అది వరకు కనపడినంతా కూడా మిథ్యగా మనం అనుకున్నట్లు ఈ మాయా ప్రపంచమంతా ఆ పరమాత్మ సాక్షాత్కారం కలిగే వరకే ఈ ప్రపంచం కనపడు. ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందో ఇంత చమత్కరి చూపిన మాయే మాయమైపోతుంది. కనుక లేనిదవుతోందని అందరికీ ఇంత వింత కలిగించే తన చమత్కారాన్ని యథార్థంగా లేదని మాయే చెబుతున్నట్టుగాని ప్రసరంతి చోద్యాని జగద్వస్తుత్వవాదిషు న చోదనీయం మాయాయాం తస్యాశ్చోద్యైకరూపతః. జగద్వస్తుత్వవాదిషు జగత్ ప్రపంచానికి వస్తుత్వ సత్యత్వాన్ వాదిషు జగత్తు సత్యం అని చెప్పే వాళ్ళ ఆ తార్కికులు మొదలైన వాళ్ళ దగ్గర చోద్యాని ఆక్షేపణ ప్రసరంతి పనికి వస్తాయి కదా. తస్యా ఆ మాయ చోద్యైక రూపత, చోద్యా వింత, ఏకా ముఖ్యమై రూపత స్వభావం స్వరూపం కలు మాయాయాం మాయా విషయమై శోచనీయం చేయదగిన చోద్యం వింత న లే. తార్కికులు మొదలైన వాదులు ప్రపంచం సత్యమని అంటారు. కనుక మీరు చేసే ఆక్షేపణ వాళ్ళ వద్ద పనికి వస్తాయి కానీ చోద్యమే ముఖ్యమైన స్వరూపంగా కలిగిన మాయా విషయం అలాంటి చోద్యాలు ఆశ్చర్యాలు చేయటం కూడదు అంట. చోద్యేపి యది చోద్యం స్వాత్మచోద్యే చోద్యతే మయా పరిహార్యం తతశ్చోద్యం న పునః ప్రతిచోద్యతాం. చోద్యేపి ఆశ్చర్యపడదగిన దానిలో చోద్యం ఆక్షేపణ శాద్యతి కలిగిన ఎడల అంటే చేసినట్లయితే త్వచ్చోద్యే ఈ ఆక్షేపం మీద మయా నాచే చోద్యతే ఇంకొక చోద్యం చెయ్యబడుతుంది. తతః ఆ కారణం వల్ల చోద్యం ఆక్షేపణ పరిహార్యం నీ చేత నివారింపతగి పునః మళ్ళీ నా ప్రతిచోద్యతాం వ్యతిరేకంగా
నా ఆక్షేపణ చెయ్యకూడదు. ప్రపంచం మాయామయమని వాదించే వాడితో పెడవాదానికి దిగావనుకో, అలాంటి పెడవాదాలు చేయటానికి మేం కూడా ఏం తగ్గం. కలేజా ఉంది మాకు కనుక లేనిపోని ఈ చోద్యాలు ఎందుకయ్యా, వాటి కట్టి పెట్టదు. ఇక మీద అన్నిటికంటే ఈ ఆక్షేపణం చేయటం అనవసరం. విస్మయైక శరీరాయ మాయాచోద్యరూపతః అన్వేషః పరిహారోస్య బుద్ధిమద్భిప్రయత్నతః. విస్మయైక శరీరాయాః అంటే విస్మయ ఆశ్చర్యమే ఏకా ముఖ్యమై శరీరాయాః స్వరూపంగా గల మాయాయాః మాయ చోద్యరూపతః చోద్యరూపమై ఉండటం వల్ల బుద్ధిమద్భిః తెలివిగల వారి చేత ప్రయత్నతః పూనికతో ప్రయత్నంతో అస్యాః ఆ మాయ పరిహారః నివారణ ఉపాయం అన్వేష్యః యోచింపాలి. మాయయే చాలా చోద్యమైంది కనుక తెలివి కలవాడు అలాంటి మాయను తొలగింపదగిన గొప్ప ప్రయత్నం ఏమిటో ఆలోచించాలి. మాయాత్మమేవ నిశ్చేయమితి చేతర్హి నిశ్చిసు. లోక ప్రసిద్ధ మాయా లక్షణం యత్తదీక్షతాం. మాయాత్మమేవ మాయాస్వరూపమే నిశ్చేయమితి చేత్ నిర్ధారణ చెయ్యాలి అని నువ్వు వాదిస్తావా? తర్హి అలా అయితే నిశ్చిను మాయాస్వరూపాన్ని నిశ్చయించుకో. అది ఎలా ఉంటుంది? లోక ప్రసిద్ధ మాయాయ లోక ప్రసిద్ధ జగత్ ప్రసిద్ధమై మాయాయా మాయ యత్ ఏ లక్షణం స్వరూపం కలదో తత్ ఆ స్వరూపం నీ చేత్ ఈక్షత ముందు నువ్వు తెలుసుకో, తెలియబడుట. మాయాస్వరూపం ఇలాంటిదని తెలుసుకోనాలని అనుకుంటే దాని స్వరూపాన్ని చెబుతా తెలుసుకో. నిరూపయితుం శక్య విస్పష్టం భాసతే సచయ. సా మాయేతీంద్రజాలాదౌ లోకా సంపతి దేవేదిరిమల. స న నిరూపయితుం శక్య విస్పష్టం భాసతే చ య. సా మాయేతీంద్రజాలాదౌ లోకా సంప్రతి పేదిరే. యా ఏది ఇంద్రజాలాదౌ ఇంద్రజాలం అంటే గారడీల మొదలైనవి చేసేట నిరూపయితం నిర్ధారణ చెయ్యటం నశక్య సతి శక్యం కానిదై విస్పష్టం స్పష్టంగా భాసతేనా ప్రకాశిస్తోందో ఉన్నట్టు లేకపోయినా ఉన్నట్టు కనిపిస్తా. అది మాయేతి మాయని లోకాహ జనులు సంప్రతిపేదిరే అర్థం చేసుకున్నారయ్యా. ఇంద్రజాలం మొదలైన గారడీ మొదలై అవి చూపించేయడం ఏది నిర్ణయ సత్యం కానిదై చాలా స్పష్టంగా ప్రకాశిస్తుందో అది లోక ప్రసిద్ధమైన మాయా స్వరూపంగా జనులు నిశ్చయించు. అక్కడ చూస్తుండే గొట్టంలోంచి మామిడి చెట్టు చూపిస్తారు, గొట్టంలోంచి నోట్లు చూపిస్తారు, అలా అనేక చూపిస్తారు. చూసినప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత ఏముంటుంది అక్కడ శివాలయం ఏముంటుంది. స్పష్టం భాతి జగచ్ఛేద అసత్యం తన్నిరూపణం మాయామయం జగత్తస్మాత్ దీక్షస్వాపక్షపాతః. ఇదం జగచ్చ ఈ ప్రపంచాన్ని స్పష్టంగా
భాతి కనబడుతో తన్నిరూపణం ఈ జగత్తు యొక్క నిరూపణం అశక్యం ఇలాంటిదని నిర్ణయించడానికి శక్యం స్యాత్ కాదు. ఆ కారణం వల్ల అపక్షపాతక పక్షపాతం లేకుండా జగత్ ప్రపంచాన్ని మాయామయంగా ఈక్షస్వా తెలుసుకోరా అబ్బాయి అని అర్థం. ఇంద్రజాలం చేసేటప్పుడు కనబడేటువంటి వస్తువులాగా ఈ జగత్తు మన చేత చూడబడింది అవుతూ ఇలాంటిదని స్వరూప నిరూపణం చేయటానికి శక్యం కాకుండా ఉంది. ఈ కనబడి జగత్తు మాయామయం అని అర్థం చేసుకో. గారడివాడి లోకం నిరూపయితుమారబ్ధే నిఖిలైరవి పండితై అజ్ఞానం పురతస్తేషాం భాతి కక్షాసు కాసుచిత్ నిఖిలైరవి పండితై పండితులందరి చేత నిరూపించటాన్ని అరబ్ధే సది ప్రారంభించబడినది అవుతుండగా తేషాం ఆ పండితుల యొక్క పురతః ఎదుట కానుచిత్ కొన్ని అయినటు కక్షాసు పక్షాలలో అంటే కొన్ని పార్టీలు అంటున్నారు. అజ్ఞానం అంటే తెలుసుకోలేకపోవడం భాతీకరణం. పండితులంతా కలిసి ఒక చోట చేరి ప్రపంచము యొక్క స్వరూపాన్ని నిరూపించడానికి ఉభయ పక్షాలుగా అటు ఇటు చేరి ఈ జగత్తు ఏ విధంగా వచ్చిందని విచారిస్తే ఉభయ పక్షాల చెప్పలేక మాకు తెలియదని చేతులెత్తేస్తారు. అదే అజ్ఞాన స్వరూపం కనుక జగత్తు యొక్క పుట్టుక ఇలాంటిదని నిర్ణయించటం ఎవ్వరికి సాధ్యం కాదు. దేహేంద్రియాదయో భావ వీర్యేణోత్పాదితాః కథం వా తత్ర చైతన్యమిత్యుక్తేతే కిముత్తరం. దేహేంద్రియాదయః దేహము ఇంద్రియాలు మొదలైన భావాః పదార్థాలు వీర్యేణ శుక్ల శోణితాలచే కథం ఏ విధంగా ఉత్పాదితాః పుట్టింపబడ్డాయి. తత్ర వాటిలో చైతన్యం చేతనత్వం కథం వా ఎలా కలిగింది. ఇది ఈ ప్రకారం ఉక్తే సతి ప్రశ్న వేసేయబడినప్పుడు ప్రశ్నించినప్పుడు నీ ఉత్తరం సమాధానం కిం ఏం సమాధానం వస్తుంది. దేహ ఇంద్రియాది పదార్థాలు శుక్ల శోణితాల వల్ల ఎలా కలిగింది, వాటిలో చైతన్యం ఎలా ఏర్పడి అని నిన్నెవరైనా అడిగితే దానికి నువ్వు ఏం సమాధానం చెప్తావు, చెప్పవయ్యా, నీ దమ్మేమిటు అని. వీర్యస్యైష స్వభావశ్చేత్కథం తద్విదితం త్వయా అన్వయద్వ్యతిరేకౌ యౌ భగ్నౌ తే వంశవీర్యతః వీర్యస్య శుక్లక్షోణితాన్ ఏషా ఇది స్వభావశ్చేత్ స్వభావమని అట్లా అంటూ తత్ అది త్వయా నీ చేత కథం ఏ విధంగా విదితం చెయ్యబడిందో తెలియబడిందో. యౌ ఏ అన్వయ వ్యతిరేకు అన్వయాన్ని వ్యతిరేకం కలవు తౌ ఆ రెండు వంశవీర్యత వంశా నిష్ప్రయోజకమైన వీర్యత శుక్ల శోణితాలు కలగటం భంగం పొందాయి, చెడిపోయాయి. ఓ స్వభావవాది, అది వీర్యానికి స్వభావమని అంటావా? జగత్ సృష్టి
అది నీకెలా తెలిసింది అని అడుగుతున్నానే. ఎక్కడెక్కడ శుక్ల శోణితాలు చేరతాయో అక్కడక్కడ దేహేంద్రియాదులు పుడుతున్నాయి బానే. ఎక్కడెక్కడ శుక్ల శోణితాలు చేరిక లేదు అక్కడక్కడ దేహేంద్రియాదులు పుట్టడం లేదు బాగా. వీర్య సంబంధం కలిగిన దేహేంద్రియాది కార్యాలు పుట్టడం అనేది అన్వయం. అది లేనప్పుడు పుట్టకపోవటం వ్యతిరేకం. బాగుందయ్యా. అలాంటి అన్వయ వ్యతిరేక గొడ్రాలిలో వీర్యసేకం కలిగిన కార్యోత్పత్తి జరగదు. పిల్లడు పుట్టడు కదా. నువ్వు చెప్పిన వ్యాప్తి ఉపయోగింపదు. కనుక స్త్రీయందు వీర్యసేకం కలగగాని దేహేంద్రియాదులు పుట్టడం స్వభావం అని చెప్పే నీ వాదం చెల్లుబాటు. నజానామికి మప్యేత ఇచ్చేతదిచ్యంతే శరణం తవ అత ఏవ మహాంతోస్య ప్రబంధతీంద్రియా రేతి. అత ఏవ మహంతోస్య ప్రవదంతీంద్రజాలతాం. ఏతత్ దీని కిమపి ఏమాత్రం కూడా నా జానామి ఎర్రగను నాకు ఇది. ఈ విధంగా అంతే కనబడటం తవాని శరణం ఒక నమస్కారం. అతయే అందువల్లనే మహాంత పెద్దలు మన ముందున్నవ ఇంద్రజాలత ఇంద్రజాలం వంటిది అనటం ప్రవదంతి చెబుతున్నా. కనుక ప్రతి చోట శుక్లకృష్ణగా వీర్యాలు కలిస్తే ప్రాణి పుట్టు. అన్ని చోట్ల పుడుతుందో వంజలో ఎందుకు కలగట్లా? కనుక దీనికి కారణం ఏమిటి? ఇంద్రజాలం అన్నారు. అందుకని గట్టిగా దీనికి కారణం చెప్పి కదలమంటే నువ్వు చెప్పదాలక నాకేం తెలియదురువా బాబోయ్ అని ముర్రు అని మన్నించమని రెండు చేతులు జోడించి చేతులెత్తేస్తా. ఇది తెలియటానికి అలవి కాదు. కనుకనే తెలిసిన పెద్ద ఈ ప్రపంచమంతా ఇంద్రజాలం రా మాయరా అన్నారు. తస్మాత్ కిమివేంద్రజాలమపరం యద్గర్భవాసే స్థితం రేతశ్చేతది హస్తమస్తకపద ప్రోద్భూత నానాంకురం పర్యాయేన శిశుత్వ యౌవన జరావేశైరనేకై వృతం పశ్యత్యత్తి శృణోతి జిఘ్రతి తథా గచ్చత్యథా గచ్చతి. గర్భవాసే గర్భగోళంలో స్థితం ప్రవేశించిన యత్ రేత ఏ వీర్యం హస్తంగా మస్తక శిరస్సుగా పద పాదాలుగా ప్రోద్భూత పుట్టిన నానా అనేక రకాలైన అంకురం వత్ ఉత్పత్తి కలదై పర్యాయేన క్రమంగా అనేక విధాలైన శిశుత్వ యౌవన జరావేశ బాల్య యౌవన వార్ధక్యాలైన వేషాలతో వృతం తత్ కూడుకొన్నదవుతూ చేతది చేతనం కలిగి ఉన్నది పశ్యతి చూస్తున్నది అత్తి తిరుగుతున్నది శృణోతి వినే జిఘ్రతి వాసన చూసే తథా అలాగే గచ్చతి నడుస్తూ అధా అదే విధంగా ఆగచ్చతి వస్త. ఏ తస్మాత్ దీని కంటే అపరం వేరొకటైన ఇంద్రజాలం గారడి కిమివా ఏముందిరా బాయ్ ఏం లేదు. పురుషుడి రేతస్థు స్త్రీ యోనిలో ప్రవేశింపచేయబడినవటం అక్కడ నానా విధాలుగా చేతులు పాదాలు కాళ్ళు శిరస్సు మొదలైనవిగా పరిణమించి చేతనం కలది ఉత్పత్తం. తర్వాత క్రమంగా అది బాల్య యౌవన వార్ధక్యాలని వేషంతో మారు. తినటం వినటం వాసన తోడటం నడవటం రావటం
మొదలైన పనులు చేస్తారు. చూశారా, ఇంతకంటే ఇంద్రజాలం విచిత్రం ప్రపంచంలో ఏమైనా ఉందబ్బాయ్? ఇంతకంటే ఇంద్రజాలం వేరొకటి అని ఈ సంసారాన్ని గొప్ప ఇంద్రజాలం పెద్దలు వర్ణించి చెప్పారు. దేహవద్వటధానౌదౌ నాదౌ సువిచార్య విలోక్యతాం క్వ ధానా కుత్ర వా వృక్ష తస్మాన్మాయేత నిశ్చిమా. దేహవత్ దేహంలాగానే, వటధానాదౌ మర్రి గింజ మొదలైన వాటిలో, సువిచార్య బాగా పరిశీలించి, విచార్యతాం విచారించాలి. ధానా మర్రి గింజ, వా ఎక్కడ, స్వల్పమైన మర్రి గింజ ఎక్కడ, వృక్షోహి మర్రి చెట్టెక్కడ, కుత్ర కుత్ర అంటే ఎక్కడ, తస్మాత్ అంటే ఇంత సూక్ష్మంగా, ఆవగింజంత సూక్ష్మమైన మర్రి గింజలో ఒక వటవృక్షం తయారు కనుక మాయేతి, దీనంతా మాయ నిశ్చిమ అని తెలుసుకో. ఈ దేహాన్ని పరిశీలిస్తే పరిశీలించిన చూపుతోనే మర్రి గింజ కూడా చూపు. మర్రి గింజ ఎంత చిన్నదిగా ఉంది. అది దాని దగ్గరగా ఉపయోగిస్తే మనోవాక్కులకు గోచరించని వటవృక్షంగా మారిపోతుందా లేదా? ఇంత మర్రి గింజలు అంత పెద్ద చెట్టు ఎక్కడుంది అనుకోండి. కనుక దేహేంద్రియాది సకల ప్రపంచం ఇలాంటిదని నిశ్చయించటానికి సాధ్యం కాదని, ఇదే ఇంద్రజాల సమానమని, మాయా వైభవమని నిరుక్తావభిమానంతే దదతే తార్కికాదయ హర్ష మిశ్రాదిభిస్తేతు ఖండనాదౌ సుశిక్షితా తే తార్కికాదయ. ఆ ఉదయనాచార్యులు మొదలైన తార్కికులు నిరుక్తౌ తర్కశాస్త్రంలో అభిమానం పట్టుదల దదతే ధరించి కలిగి ఉన్న తే వాళ్ళు హర్షమిశ్రాది పూజ్యుడైన శ్రీహర్షుడు మొదలైన తార్కిక శిరోమణుల చేత ఖండన గ్రంథాలు సుశిక్షత తగిన సమాధానాల చేత శిక్షింపబడ్డ ఉదయనాచార్యుడు మొదలైన తార్కికులు తర్కశాస్త్రం మీద అభిమానం కలిగి ఎన్నెన్నో పూర్వపక్షాలు చేశారు ఇప్పటిదాకా. ఆ పూర్వపక్షాలను లేశంగా అంటే కొద్ది శ్రీహర్షుడు మొదలైన మహానుభావులైన తార్కికులు కూడా అద్వైతులు అనే పెద్దలు సమాధానం చెప్పి నోరు మోయించారు. అచింత్యాః ఖలు ఏ భావ నతాంస్తక్కేషు యోజయేత్ అచించ రచనారూపం మనసాపి జగత్ ఖలు. ఏ పదార్థ అచింత్యాః ఆలోచించడానికి శక్యం కానివో ఆ పదార్థ తర్కేషు వాదంలో మరియు యోధయేత్ తేకోవడం మనసాపి మనస్సు చేతనైన జగత్ ప్రపంచం అచింత్యవచనారూపకలు. అచించ ఆలోచించటానికి అలవిక, రచన కల్పనము యొక్క రూపం కలు స్వరూపం కల్వి కదరా. ఏ పదార్థాలు ఆలోచించినా యోచించినకి ఆ ఆలోచనకి యోచనకు అందవు. అలాంటి పదార్థాలను గురించి తర్కించరాదని ఈ జగత్తును ఆలోచింప అలవి కాని కల్పనా రూపమని సంప్రదాయవాదులు చెప్పారు. అదే నువ్వు నోరు మూసుకొని వినా. అచించ రచనాశక్తి బీజం మాయేతి నిశ్చిసు మాయా బీజం తదేవైకం సుషుప్తావనుభూయతే.
అచించ రచనాశక్తి. అచించ అంటే చింతించటానికి అలవి కా రచన కల్పన యొక్క శక్తి కలిగి బీజం కారణం మాయేతి మాయ అని నిశ్చయ తెలుసుకో ఏకం ఒక్కటై తత్ మాయా బీజమే. ఆ మాయ అనే బీజం కారణమే సుషుప్తౌ గాఢ నిద్రలో అనుభూయతే అనుభవాన్ని పొందుతుంది. పై విధంగా ఈ జగత్తు యొక్క కల్పన ఆలోచించి చెప్పలేవు. అలాంటి రచనకు కారణమైందే మాయ అని ఒకదానికి రావాలి. ఆ మాయ అనే కారణం అందరి చేత సుషుప్తిలో అనుభవింపబడుతోంది. జగత్ స్వప్న జగత్తత్ర లీనం బీజ ఇవ ద్రుమః తస్మాదశేష జగతో వాసనాస్తత్ర సంస్థితాః. బీజే విత్తనంలో వృక్ష ఇవ చెట్టు ఎలా ఉందో తత్ర ఆ సుషుప్తిలో జాగ్రత్త స్వప్న జగత్, జాగ్రత్త ప్రపంచం స్వప్న ప్రపంచం లీనం అణగి ఉన్న. తస్మాత్ ఆ కారణం వల్ల అశేష జగత సమస్తమైన ప్రపంచము యొక్క వాసనా సంస్కారాలు భావాలు సంస్థిత లీనమై ఉన్న. బీజంలో వృక్షం లీనమై ఉన్నట్లుగా సుషుప్తిలో జాగ్రత్త స్వప్నాలు ఇమిడి ఉన్నాయి. ఆ రకంగానే సర్వ జగద్వాసన ఆ మాయలో లీనమై కనుక మాయ జగత్కారణం అవుతోంది. యా బుద్ధివాసనాస్తాసు చైతన్యం ప్రతిబింబతి మేఘాకాశవద స్పష్ట చిదాభాసోనుమీయతాం. యా బుద్ధివాసన ఏ బుద్ధివాసనలు కలవు తాసు వాటిలో చైతన్యం కూటస్థ చైతన్యం ప్రతిబింబతి ప్రతిఫలిస్తూ మేఘ ఆకాశవత్ మేఘంలో ప్రతిబింబించిన ఆకాశంలాగా అస్పష్ట చిదాభాస. అస్పష్ట అంటే స్పష్టంగా తెలియబడ చిదాభాస జీవుడు అనుమీయత ఊహచేత తెలియబడుగా అంటే ఊహించే తెలుసుకోవాలి. ఆ బుద్ధి వాసనలలో కూటస్థ చైతన్యం ప్రతిబింబించి ఉన్న మేఘ ఉదకంలో ప్రతిబింబించిన ఆకాశంలాగా మనకు తెలియబడటం లేదు. అలా స్పష్టంగా తెలియబడ చిదాభాసుని అనుమాన ప్రమాణం చేత ఊహ చేత తెలుసు. సాభాసమేన తద్బీజం ధీరూపేణ ప్రరోహతి అతౌ బుద్ధౌ చిదాభాసౌ విస్పష్టం ప్రతిభాసతే. సాభాసం చిదాభాసుడితో కూడిన తత్ ఆ బీజమేవ మాయ అనే ఆకారం చేతనే ధీరూపే బుద్ధి రూపంగా ప్రరోహతి అంకురిస్తా. అత ఈ కారణం చేత బుద్ధౌ బుద్ధిలో చిదాభాస చిదాభాసు విస్పష్టం చాలా స్పష్టంగా ప్రతిభాసతే ప్రకాశిస్తున్నాడు. అస్పష్ట చిదాభాసుడితో కూడిన ఈ మాయ అనే కారణమైన అజ్ఞానం బుద్ధి రూపంగా మారుతోంది, పరిణామం చెంది. కనుక బుద్ధిలో ప్రతిఫలించిన చైతన్యం చిదాభాసుడు అని స్పష్టంగా మనకి అర్థం.
మాయాభాసేన జీవేశ కరోతీతి శృతౌ శృతం మేఘాకాశ జలాకాశ విపతౌ సంవ్యవస్థితౌ మాయాశక్తి అభాసేన చిదాభాస్వస్వరూపంచ జీవేశౌ జీవుణ్ణి ఈశ్వరుణ్ణి కరోతీతి చేస్తున్నాయి అని శృతౌ వేదంలో శృతం వినబడుతోనంటే వేదం చెప్తే తౌ వాళ్ళిద్దరు ఈశ్వరుడు జీవుడు మేఘ ఆకాశ జలాకాశం మేఘాల్లో ప్రతిఫలించిన ఆకాశంలా జలాకాశావి జలంలో ప్రతిబింబించిన ఆకాశంలాగా సువ్యవస్థితౌ అంటే ఉన్నారా వ్యవస్థ సుస్థిరంగా మాయాశక్తి జీవేశ్వరుల ఇద్దరిని అభాసులుగా చేసిందని వేదంలో చెప్పదు. మేఘంలో ప్రతిఫలించిన ఆకాశంలా అస్పష్టమైన కూటస్థ చైతన్యం ఈశ్వరుడని, జలంలో ప్రతిబించిన ఆకాశంలాగా ప్రతిబింబించి స్పష్టంగా ఉన్నవాణ్ణి జీవుడని అర్థం చేసుకో. స్పష్ట అస్పష్టాలైన ఉపాధులు కలవాడు అవటం చేత స్పష్ట ఉపాధికుడు జీవుడని, అస్పష్టమైన మాయ ఉపాధి కలవాడు ఈశ్వరుడని, అలా జీవ ఈశ్వరులని భేదం ఏర్పడిందని చెప్పబడి మిగతా విషయాలు రేపు